చాలు. ప్రార్థన. కృపా ప్రేమ గల తండ్రి, జీవముల దేవ, ఈ బంగారు పాదాలు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం దేవ. ఉదయకాల సమయంలో ప్రభు నీ సన్నిధిలో చేరి పాటల ద్వారా మన నామాన్ని స్తుతించి కనపరచడానికి ప్రభు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి. దేవా ఈ సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి ప్రభు. పాటలతో మిమ్మల్ని స్తుతించి ఆరాధించినట్లుగా మీరు కృప చూపుతూ వచ్చినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. నీ యొక్క లేఖనాల ద్వారా మీరు మాట్లాడుతురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయించండి. నీ యొక్క మెల్లని స్వరం వినడానికి నన్ను కృప చూపించమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప చూపించండి. రావాల్సిన నిబిడలైన వారిని తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంకా నిర్లక్ష్యంగా ప్రభా నా తండ్రి దేవా ఈ సన్నిధిలోకి రాకుండా ప్రభా ఇంకా నిర్లక్ష్యంగా ఎవరైతే ఉన్నారో ప్రభా వారితో మీరు మాట్లాడుతురమ్మని ప్రార్థిస్తుంది. నిర్లక్ష్యం తీసివేయండి ప్రభా. భయం దయచండి, భక్తి దయచండి ప్రభా. కృప చూపించండి. ఈ సమయాన్ని ప్రభా నీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభా నీ యొక్క లేఖనాల ద్వారా మాట్లాడుతురమ్మని ప్రార్థిస్తున్నాం. మీ వాక్యాన్ని విని దాని ప్రకారముగా ప్రభా మా జీవితాలు ఉండగలటుకు ప్రభా మీరు సహాయించండి. కొద్ది సమయం ప్రార్థించడానికి కూడా ప్రార్థన భారం దయచండి. ప్రార్థన ఆత్మతో నింపండి ప్రభా. నా తండ్రి ఎలాగ ప్రార్థించాలన్నా, ఎవరి కొరకు ప్రార్థించాలన్నా ప్రభా నా తండ్రి దేవా ఆత్మ దేవుడుగా ఉంటూ మీరు నడిపిస్తురమ్మని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయించండి. కూర్చున్న మేము కూడా మా యొక్క దృష్టి ప్రభా మిమ్మల్ని చూడాలని, మీ మాటలు వినాలని ఆశతో ప్రభు మేము ఉన్నట్టుకు సహాయించి కృప చూపించమని ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని మాటలు వినడానికి చేరొచ్చిన మన దృష్టి ఎక్కడ ఉండాలా? వాక్యం మీద ఉండాలి, ఇంటి మీద కాదు కదా. ఇక్కడ కూర్చున్నప్పటి నుంచి 10 సార్లు బయటకు పోయి 10 సార్లు లోపలికి వస్తాం కదా. కూర్చున్నప్పటి నుంచి ఏం చేస్తుంటాం? మన మనసు అంతా ఎక్కడ ఉంటుంది? ఇంటి మీద ఉంటుంది. అందుకే మనం ఆడ కూర్చుంటామే కానీ ఏం చేస్తాం? ఎన్నిసార్లు పోతాం, ఎన్నిసార్లు వస్తాం? అది పద్ధతేనా? ఏయ్, ఎక్కడైనా సరే, ఇంటి దగ్గరైనా మందిరం దగ్గరైనా మనం ఎక్కడైనా మనం వాక్యం వినడానికి వెళ్ళినప్పుడు మన దృష్టి అంతా ఎక్కడ ఉండాలా? వాక్యం మీద ఉండాలి, వినాలి. మన మనసుని ప్రశాంతంగా 1 గంటైనా 2 గంటలైనా ఎక్కడ ఉంచుకోవాలి? దేవుని మీద ఉంచాలి. మనం ఎక్కడ కూర్చుంటాం కానీ మన మనసు అంతా ఇంటికాడ తిరుగుతుంటుంది కదా. ఇంటికాడ అదేం చేసి వచ్చినాము, ఇదేం చేసి వచ్చినాము, అయ్యాడ పెట్టి వచ్చినాము, ఈ ఆడ పెట్టి వచ్చినాము కదా. అటువంటి అది మనకు వాక్యం వింటామే కానీ అది ఏమాత్రం మన హృదయంలో ఉండదు. అర్థమైంది సునీతక్క? అదే వినాలి. ప్రాముఖ్యంగా సమయం అనేది కూడా ప్రాముఖ్యం. అర్థమైంది మీకు? సమయం అనేది కూడా ప్రాముఖ్యం. ఎన్ని గంటలు అంటే అన్ని గంటలకు మన మందిరంలో అయినా, మన మీటింగ్ అయినా, ఎక్కడైనా సరే ఏం చేయాలా? సమయం పాటించేది నేర్చుకోవాలి. గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఏం చేస్తారు? సమయానికి పోవాలి. స్కూల్ పిల్లలు సమయానికి పోవాలి. కాలేజీకి వెళ్ళే వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు పోతే రానిస్తారు లోపలికి. ఈ మధ్య నీట్ ఎగ్జామ్ రాశారు, చూసినారు మీరు? ఏం చేసినారు? ఎంత సమయంలో 2 నిమిషాలు 3 నిమిషాలు అంతే. నిమిషాలు. అర్థమైందా మీకు? అర్థమైందా? ఎన్ని నిమిషాలు? 2-3 నిమిషాల్లో ఎంతో దూరం నుంచి వస్తే కూడా వాళ్ళ లోపలికి పోనీలే తెలుసా. గేటు దగ్గర కూర్చొని నేర్చినారు. అర్థమైందా మీకు? ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే సమయం కూడా ప్రాముఖ్యం. అదేదో ఎగ్జామ్ ఈసారి కాకపోతే మళ్ళీ రాయొచ్చు, కానీ దేవుని సన్నిధిలో ఇదే నిర్లక్ష్యం మనల్ని ఎక్కడ దాకా తీసుకెళ్తుంది అంటే దేవుని రాకడప్పుడు కూడా ఇదే నిర్లక్ష్యం వల్ల మనం ఎంతో నష్టపోతాం. ఒక్కసారి విడవబడితే ఎంతో బాధ, శ్రమ. ప్రకటన గ్రంథం చదవండి, అర్థమైంది. సమయం అనేది కూడా ఏం చేయాలి? ఎంతో ప్రాముఖ్యం. అర్థమైందా? నీకు ఇష్టం వచ్చినప్పుడు రావడం, ఇష్టం వచ్చినప్పుడు పోవడం అది పద్ధతి అనిపించుకోదు. మా తర్వాత ఎవరైనా వచ్చినప్పుడు ఏమంటారు? ఇంతకుముందు సేవకుడు కానీ వీళ్ళకి పద్ధతి నేర్పించలేదు అంటారా? ఒకటి గుర్తు, సమయము అంటే ఏదైనా బాగలేకపోతే ఎవరు చూస్తారు? దేవుడు చూస్తారు. ఏదైనా బాగలేకపోయినా, ఏదైనా అర్జెంట్ మనిషి వచ్చినారంటే అది వేరు. అర్థమైంది? సమయం కూడా చాలా ప్రాముఖ్యం.
గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యాన్ని చదువుకోండి. మన దృష్టి మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని వాక్యం మీదనే ఉండాలి. దేవుని వాక్యం చదువుదాం. 1 పేతురు 3వ అధ్యాయం 1వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. 6, 7. 1 పేతురు 1వ అధ్యాయము 6, 7. కాబట్టి మీరు వాక్యం మీద దృష్టి పెట్టుకోవాలి. చదువుదాం బాగానే. 6వ వచనము 7వ వచనం కూడా కలిసి చదువుకుందాం. చదువుచ్చిన వాళ్ళు అందరం కూడా ఈ మాటల్ని చదువుదాం. 6, 7. ఇందువలన మిక్కిలి ఆనందించుచున్నాను, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధన చేత ప్రస్తుతము కొంచెము కాలముకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడినది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధన చేత పరీక్షకు నిలిచినదే యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమాయను. గత చూసాం మనము నానా విధములైన శోధనలు అనే మాటని మనము చదువుతూ వచ్చినాం. ఇంకా ఆయా విధాలుగా ఏమొస్తాయంట, కొంచెము కాలము దుఃఖము కదా. ఏం కాలము? కొంచెము కాలం. మనకు వచ్చే శ్రమలు అవి ఎలాంటివంటే చులకనపాటి శ్రమలు. ఈ మాటను మనము నశించిపోవు సువర్ణము ఏం చేస్తుందంట, అగ్ని చేత పరీక్షించబడు. దేవుడు కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తాడంటే పరీక్షిస్తాడు కదా. మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తాడంట, పరీక్షిస్తాడు. ఆ పరీక్షల్లో మనం ఏం కావాలా, నిలవాలి కదా. నిలిచినప్పుడే మనం గెలిచిన వారము అవుతాం. ఇప్పుడు మన భాగం ఇప్పుడు ఏంటంటే అమూల్యమైన మీ విశ్వాసము. ఏ విశ్వాసం అంట? అమూల్యమైన విశ్వాసం. విశ్వాసము దేనితో పోలుస్తున్నాడు దేవుడు అంటే అమూల్యమైనది. మన విశ్వాసం ఎలాగుండాలంట, అమూల్యమైనదిగా ఉండాల. అమూల్యమైన యొక్క విశ్వాసం ఏం చేస్తుందంటే అనేకమైన పరిస్థితులలో మనల్ని ఏం చేస్తుంది, నిలబడటానికి మనల్ని అర్హులుగా చేస్తుంది. మన యొక్క అమూల్యమైన విశ్వాసం ఏం చేస్తుందంటే పరిస్థితులు, విశ్వాసము అనేది ఎప్పుడు ఉంటుంది, అన్నీ ఉన్నప్పుడు కదా. ఏం చేస్తాం, మనము దేవుని యందు విశ్వాసము ఉంచుతాం. ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు విశ్వాసం ఉంచుతామా? ఏదైనా శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, ఇరుకొచ్చి ఇబ్బంది వచ్చింది, విశ్వాసం ఉంచుతామా? అప్పుడు ఏం చేస్తామంటే మనం కృంగిపోయేవారముగా ఉంటాం. మనలో ఏమొస్తుందంటే అవిశ్వాసం అనేది వస్తుంది. మన యొక్క అవిశ్వాసము ఉండకూడదు. అవిశ్వాసం ఉంటే దేవుని కార్యములు మనము చూడలేము. ఇంకా అవిశ్వాసం ఉంటే దేవుని మనం ఏం చేయలేం, వెంబడించలేం. అవిశ్వాసం మనలో ఉంటే ఏం చూడలేమంటే మనము మన యొక్క పరుగు పందెములో చివరి వరకు కూడా మనం ఏం చేయలేం, పరిగెత్తలేం. అందుకే ఏ విశ్వాసం ఉండాలంట, అమూల్యమైన విశ్వాసం మనము కలిగి ఉండాలా. ఎవరు కలిగి ఉంటూ వచ్చినారు బైబిల్ గ్రంథంలో అంటే కొంతమంది స్త్రీలైన వారు ఏం చేస్తూ వచ్చినారు, ఎటువంటి విశ్వాసం కలిగి ఉంటూ వచ్చినారంటే అమూల్యమైన విశ్వాసము కలిగి ఉంటూ వచ్చినారు. ఎలా అంటే అప్పుడు అన్నీ బాగున్నప్పుడా, అన్నీ బాగుంటే ఏమంటాం, దేవుడు అంటాం కదా. ఏదైనా శ్రమ వచ్చి బాధ వచ్చిందంటే దేవుడు అనేవాడు ఎక్కడున్నాడు అంట కదా. దేవుడు అనేవాడు ఎక్కడున్నాడు అంటే అంతకుముందు చేసినవన్నీ ఏం చేస్తాం, మర్చిపోతాం, విడిచిపెడతాం కదా. విడిచిపెట్టడం ద్వారా మనకి ఏమొస్తుందంటే అవిశ్వాసము వస్తుంది. అన్నీ ఉన్నప్పుడు విశ్వాసం ఉంచడం కాదు, ఏమీ లేనప్పుడే విశ్వాసం ఉంచాలి. అదే విశ్వాసం. విశ్వాసం అంటే ఏంది, లేని దాన్ని నమ్మడమే విశ్వాసం. అర్థమైందా? విశ్వాసం అంటే లేదు, అక్కడ మనం ఏదైనా అడిగినాము, అక్కడికి మనం వెళ్ళాలా, అక్కడ ఏమి లేకపోయినా అక్కడ ఉంది అని నమ్మడమే విశ్వాసం. అందుకే అబ్రహాము ఎప్పుడు విశ్వాసం ఉంచుతున్నాడంటే తనకు పిల్లలు లేనప్పుడు ఏం చేసినాడు, దేవుడు నాకు ఇస్తాడు అనే యొక్క విశ్వాసము తనలో ఉంటూ వచ్చింది. ఎప్పటి వరకు ఉంటూ వచ్చిందంటే చివరి వరకు కూడా తన యొక్క అమూల్యమైన విశ్వాసాన్ని ఏం చేస్తూ వచ్చినాడు, కాపాడుకుంటూ వచ్చినాడు.
మనం కూడా కొంతమంది స్త్రీలైన వారు ఏం చేస్తూ వచ్చినారంటే వారి యొక్క విశ్వాసాన్ని అమూల్యమైనదిగా ఎంచుకుంటూ వచ్చినారు. ఆ విశ్వాసాన్ని వారు కాపాడుకుంటూ వచ్చినారు. రూతు గ్రంథం చూడండి 1వ అధ్యాయం 15వ వచనం. రూతు గ్రంథము 1:15 15వ అధ్యాయం 15వ వచనం. 1వ అధ్యాయం 15వ వచనం చదవాలి. 14 నుంచి చదవండి. ఆమె ఇదిగో నీ తోడికోడలు 14 వచ్చిన నుంచి వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రూతు ఆమెకు హత్తుకొనెను ఉండగా ఆమె ఇదిగో నీ తోడికోడలు తన జనముల యొద్దకు తన దేవుని యొద్దకును తిరిగిపోయినది. నీవు నీ తోడికోడలు వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు నా వెంబడి రావద్దనెను. నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దనియు నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను. నీవు నివసించిన చోటునే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిన చోటునే నేను మృతి పొందేదను. అక్కడనే పాతి పెట్టబడేదను. చాలు. ఇక్కడ రూతు ఏం చెప్తుందంటే ఎవరితో చెప్తుంది? నయోమితో చెప్తుంది. నయోమి చెప్తుంది, నువ్వు నన్ను విడిచి నువ్వు నీ యొక్క తల్లిదండ్రుల యొద్దకు, నీ అన్నదమ్ముల యొద్దకు, నీ యొక్క సొంత ఇంటికి నువ్వు వెళ్ళిపోమని చెప్తా ఉంది. రూతు ఏం చేయాలా? ప్రతికూలమైన పరిస్థితి తన అత్తతో పాటు వెళితే తనకేమైనా మేలు ఉంటుందా? తనకేమైనా క్షేమం ఉంటుందా అంటే తనకి మాత్రం కూడా తన ద్వారా ఎటువంటి ప్రయోజనము ఉండదు. ఏది లోకరీతిగా మనము చూస్తే. ఎందుకు అంటే నయోమి వృద్ధాప్యములో ఉంది. భర్త చనిపోయినాడు, 2 కుమారులు కూడా చనిపోయినారు. ఆమె కూడా వృద్ధాప్యములో ఉంది. తన ద్వారా తనకి ఏం ప్రయోజనము? ఏం ప్రయోజనము? ఇప్పుడు నయోమి ఏ వయసులో ఉందంటే యవన వయసులో ఉంది. ఇప్పుడు తన అత్తతో పాటు వెళితే తనకు ఏ ప్రయోజనం ఉండదు కానీ తనకి ఏం కలుగుతుంది? నష్టము కదా. ఇంకా రెండవది అవమానము, అవునా కదా. ఇప్పుడు యవన కాలంలో భర్త చనిపోతే ఉన్న యవనస్త్రాలను ఏమంటారు? ఎంత పద్ధతిగా ఉన్నా కానీ ఏమంటారు? ఎన్నో మాటలు కదా. తప్పు చేయకపోయినా ఏమంటారు? ఎన్నో విధాలుగా మాట్లాడతారు. అయినను ఈ నయోమి ఈ యొక్క రూతు ఏం చేస్తూ వచ్చిందంటే ఒక్కసారి దేవుని యందు ఏం చేస్తూ వచ్చింది? విశ్వాసము ఉంచుతూ వచ్చింది. దేవుని యందు నమ్మకం ఉంచుతూ వచ్చింది. ఆ దేవుని ఎప్పుడైతే తను కలిగి ఉంటూ వచ్చిందో ఆ దేవుని విడిచిపెట్టడానికి తనకేమి లేదు, మనసు లేదు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, అవమానం వచ్చినా, ఎన్ని పరిస్థితులు ఎదురైనా సరే ఎవరు కావాలా? ఆ దేవుడే నాకు కావాలా. నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా. నువ్వు ఏ పరిస్థితిలో ఉంటే నేను కూడా అదే పరిస్థితిలో ఉంటా. నువ్వు తింటే నేను తింటా కదా. నువ్వు ఉన్న చోటే నేను ఉంటా. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నువ్వు ఎక్కడ చచ్చిపోతావో నేను కూడా అక్కడే. అంత అవసరం ఏమొచ్చింది? ఇంటికి వెళ్ళొచ్చు కదా. ఇంటికి వెళ్తే తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అందరు ఉండొచ్చు కదా. తను సంతోషంగా ఉండొచ్చు కదా. కానీ ఒక్కసారి ఏం విడిచిపెట్టింది? లోకాన్ని విడిచిపెట్టింది కదా. ఇంటిని విడిచిపెట్టింది, లోకాన్ని విడిచిపెట్టింది. ఇప్పుడు ఎవరెందు విశ్వాసం ఉంచింది? జీవము కలిగిన దేవుని యందు విశ్వాసం ఉంచింది. జీవం కలిగిన దేవుని యందు విశ్వాసం ఉంచినాక జరిగే పరిస్థితులు ఎలాంటివైనా సరే ఏం చేయకూడదు? వెనక్కి ఒక్కసారి విడిచిపెట్టిన దాన్ని వైపు మళ్ళీ మనం ఏం చేయకూడదు? చూడకూడదు. ముందున్న దాన్నే చూడాలి కానీ వెనకున్న దాన్ని చూడకూడదు. నయోమి దేని చూసింది? వెనకున్న వాటిని చూడలే. జరగబోయేది ముందున్న దాన్నే చూస్తుంది. ఆ దేవుని యందు నీవు నేను విశ్వాసం ఉంచినాము. మన విశ్వాసం ఎలాంటిది కావాలా? అమూల్యమైనదిగా కావాలా. ఇప్పుడు రూతు విశ్వాసం ఎలా ఉంటుంది అంటే అమూల్యమైన విశ్వాసము. ఏమైనా కానీ నాకే ఎవరు కావాలా? ఆ దేవుడే కావాలా. ఆ దేవుడు నేను చచ్చిపోయేంత వరకు మరణము తప్ప నిన్ను నన్ను ఏం చేయకూడదు. ఏది కూడా ఒకవేళ ఎడబాస్తే దేవుడు నాకు ఎంతైనా కీడు చేయను అంటే అలాంటి విశ్వాసము నీవు నేను కలిగి ఉండాలి. రూతు లాంటి విశ్వాసం. నేను దేవుని నమ్మినా, నేను దేవుని మందిరానికి పోతున్నా కదా అని నీవు నేను చెప్పుకోవాల్సిందే. కానీ మనలో ఏముండాలా?
సరైన విశ్వాసము ఒక్కసారి లోకాన్ని విడిచిపెట్టి వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు. అదే అమూల్యమైన విశ్వాసం. దేవుణ్ణి నమ్మినాక ఎన్నో పరిస్థితులు వస్తాయి. అప్పటిదాకా మనతో స్నేహంగా ఉన్న వాళ్ళు ఏమవుతారు? విరోధంగా తయారవుతారు. అప్పటిదాకా ప్రేమించిన వారు ఇప్పుడు ఏం చేస్తారు? ద్వేషిస్తారు. అర్థమైందా? అప్పుడు నిలబడినప్పుడే దేవుని కొరకు అవమానమైన, నిందలైన, బాధలు, ఎలాంటి పరిస్థితులైనా నిలబడినప్పుడే ఏమొస్తుందంట? మెప్పు కదా, మహిమ, ఘనత అనేది వస్తుంది. రూతు నిలబడింది కాబట్టి తన యొక్క జీవితం ఎలా చేయబడింది అంటే ఘనతకు మార్చబడుతూ వచ్చింది. తన ద్వారానే ఎవరి వంశావళి వచ్చింది? యేసుక్రీస్తు యొక్క వంశావళి వచ్చింది. ఎవరి ద్వారా? రూతు ద్వారా. మోయాబీలు దేవుని మందిరంలోకి రావటానికి కానీ వారిలో ఏం లేదు, ఎటువంటి యోగ్యత, అర్హత లేదు. అలాంటి మోయాబీరాలి పేరు ఎక్కడ రాయబడుతూ వచ్చింది అంటే కొత్త నిబంధనలో ఆమె పేరు రాయబడింది. ఎంతోమంది ఉంటారు కదా, వాళ్ళ పేర్లు రాయబడినాయా? రాయబడి ఎవరి పేరు రాయబడింది అంటే రూతు పేరు రాయబడింది. అంటే తన విశ్వాసం ఎంత గొప్పదో మనం ఒకసారి జ్ఞాపకం చేయాలి. మన విశ్వాసం ఎలాగుండాలా? అమూల్యమైన విశ్వాసము కలిగి ఉండాలా. ఏదో మనం విశ్వాసం ఉంచినామని కాదు. మన విశ్వాసం ఎలాగుండాలా? అమూల్యమైనదిగా ఉండాలా. ఎవరిని వెంబడిస్తూ వచ్చింది రూత్ అంటే? ఆ నయోమిని వెంబడిస్తూ వచ్చింది. నయోమిలో ఎటువంటి విశ్వాసం ఉందో రూతులో కూడా అంతకంటే బలమైన విశ్వాసం కదా. ఏమైనా కానీ నేను నీతో పాటే వస్తా అనే ఒక విశ్వాసం తను కలిగి ఉంటూ వచ్చింది. నీవు నేను కూడా అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. న్యాయాధిపతులు 9వ అధ్యాయం 4 చదవండి. న్యాయాధిపతులు 9:4. అధ్యాయం 4 చదవండి. తీసుకున్నాను. 9వ అధ్యాయము 4. అప్పుడు వారు బయలుదేరి గుడిలో నుండి 70 తులముల వెండిని తెచ్చి అతనికి ఇయ్యగా వాటితో అబీమెలెకు అల్లరి జనులను కూలికి పెట్టుకొని అతను వశపరుచుకొనిరి. మనం ఎలాంటి వారిని వెంబడించకూడదంట? అల్లరి జనమును నువ్వేం చేయకూడదు? విశ్వాసము లేని వారిని మనం ఏం చేయకూడదు? వెంబడించకూడదు. మనం అలాంటి వారితో మనము వెంబడించిన వారమైతే మనకు విశ్వాసం కూడా ఏమైపోతుంది? ఉన్న విశ్వాసం కూడా చల్లారిపోతుంది. అందుకే రూతు ఎవరిని వెంబడిస్తూ వచ్చింది? తన అక్కతో పాటు వెళ్ళిందా? ఓర్పతో పాటు పోయిందా? అంటే తన తల్లిదండ్రుల దగ్గరకు, తన ఇంటి దగ్గరకు తను వెళుతూ వచ్చిందంటే ఒక్కసారి విడిచిపెట్టిన దాన్ని ఆమె ఏం చేయలేదు? తిరిగి వెళ్ళటానికి ఇష్టపడలేదు. తన యొక్క విశ్వాసాన్ని తను ఏం చేస్తూ వచ్చిందంటే కాపాడుకుంటూ వచ్చింది. అట్లాంటప్పుడే మనకు విశ్వాసం ఏమవుతుందంటే అమూల్యమైనదిగా చేయబడుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 34-35. యోహాను సువార్త 1వ అధ్యాయం 34-35. ఇక్కడ యోహాను చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే ఈయన దేవుని కుమారుడిని తెలుసుకొని సాక్ష్యమిచ్చెను. మరలా యోహాను అతని శిష్యులలో 2 నిలిచిండు. ఏం చేస్తూ వచ్చినాడు యోహాన్ అంటే? యేసు ప్రభుని ఏం చేస్తూ వచ్చినాడంట? వెంబడిస్తూ వచ్చినాడు. ఆయన గురించి ఏం చేస్తూ వచ్చినాడు? సాక్ష్యమిస్తూ వచ్చినాడు. కనుక మన యొక్క విశ్వాసం ఎలా ఉండాలంటే అమూల్యమైనదిగా ఉండాలా. మనం ఎవరిని వెంబడించాలా అంటే దేవుని బిడ్డలైన వారిని మనము వెంబడించాలా. అప్పుడే మనము విశ్వాసాన్ని మనం కాపాడుకునే వారముగా ఉంటాం. అందుకే హానోకు చూడండి, హెబ్రీ రాసిన పత్రికలో ఎలాగుందో 11వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్టు కొనిపోబడను,
అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండునని సాక్ష్యము పొందెను కాగా దేవుడు అతని కొనిపోయిన గనుక అతడు లేకపోయెను, కనబడక పోయెను. ఎవరి గురించి చెప్పట్టు వచ్చింది మాట అంటే హానోకు. ఆదికాండం 5వ అధ్యాయంలో కూడా హానోకుని మనము చూడదు. హానోకు ఏం చేస్తూ వచ్చినాడంటే మనుషులను వెంబడించలే, మనుషుల వైపు చూడలే కదా. తను ఏం చేస్తూ వచ్చినాడంటే తన యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చినాడు. తన యొక్క విశ్వాసాన్ని అమూల్యమైనదిగా ఎంచుకుంటూ వచ్చినాడు. తన విశ్వాసం ఎలాంటిదంట? అమూల్యమైనదిగా చేయబడింది. ఎలాగ చేయబడిందంటే లోకంలో ఉన్నప్పటికీ, అనేకమైన తన కుటుంబ బాధ్యత ఉన్నప్పటికీ, అనేకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ హానోకు ఎవరితో నడిచినాడంట? దేవునితో నడిచినాడు. దేవునితో నడిచినప్పుడు మాట్లాడుకుంటే ఎక్కడికి పోయినాడు అంటే దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయినాడు. ఎంత గొప్ప విశ్వాసం. మనం ఏం చెప్తాం? దేవుని మందిరానికి రమ్మంటే, మీటింగ్కి రమ్మంటే ఏం చెప్తాం మనం? ఎన్నో చెప్తామో కదా. ఇల్లుంది, పిల్లలు ఉన్నారు, ఎన్నో కుటుంబ బాధ్యత ఉంది, అన్నీ చెప్తాం అక్కడ. అందుకే చూడండి ఆదికాండంలో హానోకుని గురించి రాయబడింది 5వ అధ్యాయంలో. ఇరవై 22 నుంచి చదవండి హానోకుని. ఆదికాండము 5వ అధ్యాయం 22 నుంచి చదవాలి. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 367. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక లేకపోయాను. ఇక్కడ ఏం చేస్తూ వచ్చినాడంట? హానోకు 300 ఏళ్ళు కంటే కూడా ఎక్కువనే బ్రతుకుతూ వచ్చినాడు. అయితే హానోకు ఒక్కడే ఉన్నాడా? మనం ఏమంటాం? మేము ఒక్కడమైతే ఆడికైనా రావచ్చు, పిల్లలు పట్టుకొని ఆడొస్తాం కదా, కుటుంబాన్ని పెట్టుకొని ఆడొస్తాం అని చెప్తాం. ఇప్పుడు ఇక్కడ హానోకు ఏం చేస్తూ వచ్చినాడంట? కుమారులను కుమార్తెలను కంటూ, అంటే తనకు బాధ్యత ఉంది, కుటుంబం బాధ్యత ఉంది, లోకంలో బాధ్యత ఉంది. తన పని చేసుకుంటూ తన బాధ్యతను నెరవేరుస్తూ కూడా ఎట్లా నడిచినాడంట? విశ్వాసముతో దేవునితో కూడా నడిచినాడు. ఆ విశ్వాసమును బట్టి, ఆ యొక్క విశ్వాసంతో కూడిన ఆ యొక్క నడకను బట్టి ఎక్కడికి పోయినాడంట? దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయినాడు. ఎట్లా వెళ్ళిపోయినాడు? ఇప్పుడు మనం పోవాలంటే దేవుని రాజ్యంలోకి ఎట్ట పోవాలా? చనిపోయిన తర్వాతనే పోతాం. ఇప్పుడు మరి హానోకు ఎట్టపోయినాడు? చనిపోకుండానే పోయినాడు. బైబిల్ గ్రంథంలో చనిపోకుండా దేవుని రాజ్యానికి వెళ్ళిన వారు ఎవరు? హానోకు, ఏలియా. అర్థమైందా? అంటే హానోకు యొక్క విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. కుటుంబ బాధ్యత ఉన్న మనకు కూడా అన్ని బాధ్యతలు ఉండవు, లేవా? కుటుంబ బాధ్యత లేదా? దేవుని నమ్ముకున్నంత మాత్రాన కుటుంబ బాధ్యత వదిలిపెట్టమని ఎవరు చెప్పరు. భర్తను చూడొద్దు, పిల్లల్ని చూడొద్దు, కుటుంబాన్ని వదిలిపెట్టని ఎవరు చెప్పరు. కుటుంబ బాధ్యతను నెరవేరుస్తూ ఏం చేయాలా? విశ్వాసముతో దేవునితో కూడా నడవాల. ఆ విశ్వాసం ఏం కావాలా? అమూల్యమైనదిగా కావాలి. రూతు విశ్వాసం ఏమైంది అంటే అమూల్యమైనదిగా చేయబడింది. హానోకు యొక్క విశ్వాసం ఏం చేయబడింది? అమూల్యమైనదిగా చేయబడి, అంటే చివరి వరకు కూడా వారు ఏం చేస్తూ వచ్చినారు? తమ యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చినారు. నేను ఆ యొక్క విశ్వాసము అలాగా ఉండాలి. మొదటిదిగా ఎవరి విశ్వాసము? రూతు యొక్క విశ్వాసం. రెండోదిగా మరియ విశ్వాసం. చూడండి మత్తయి సువార్త 5వ లూకాసు సువార్త చూడండి. సువార్తలు కూడా ఉంటుంది. దేవదూత వచ్చి చెప్తుంది కదా మరియకి, నువ్వు కుమారుని కంటావని చెప్తుంది. చదవండి అన్నమాట తీసినాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21 నుంచి చూడండి.
మత్తయి సువార్త 1:21. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడెను. ఇదిగో కన్యక గర్భవతి వై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు అంతయు జరుగును. ఇమ్మానుయేలును 24 వచ్చు. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనుగొను వరకు ఆమెను ఎరుగకుండెను. చాలు. ఇక్కడ మరియ కదా, మరియతో ఎవరు చెప్తున్నారు, ఎవరు కనపడినారు మరియ కంటే? దేవదూత కనపడింది. దేవదూత కనపడి మరియకి ఏం చెప్తుందంటే, నువ్వు ఒక కుమారుని కంటావు అన్నప్పుడు, పెళ్ళి కాకుండా పిల్లలు కనడం ఏమంటారు నలుగురు? సమాజం ఏమంటారు చెప్పండి? ఎన్ని విధాలుగా మాట్లాడుతుంది కదా, వారి నోరు ముగించగలమా? వాస్తవం నిజం చెప్పినా నమ్ముతారా? నమ్మచ్చు. కానీ ఈ యొక్క మరియతో దేవదూత చెప్పినప్పుడు ఈ యొక్క మరి అంటది, అది ఎలాగా సాధ్యము అంటే, అప్పుడు వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే, ఇశ్రాయేలు ప్రజల యొక్క యవన కన్యకలు యేసు ప్రభు యొక్క నా గర్భంలో జన్మించాలని కన్యకలైన వారు ఏం చేస్తున్నారంటే ఎదురు చూస్తూ ఉండేవాళ్ళంట. ఇక్కడ మరియతో ఎవరు కనపడి చెప్తున్నారంటే దేవదూత చెప్తాను, నువ్వు ఒక కుమారుని కంటావంటే అది ఎలాగ సాధ్యం అంటే, సర్వశక్తుడు ఏం చేస్తాడు, నీ గర్భాన్ని తెలుసు అంటే. ఆమె యొక్క విశ్వాసం చూడండి. ఆమె చెప్పిందా నాకు వద్దని? పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎంతో వ్యతిరేకంగా ఉంటాయి. అయినా కానీ దేవదూత మాటకి ఏం చేస్తూ వచ్చింది? లోబడుతూ వచ్చింది. నువ్వు చెప్పినట్టే నాకు జరుగునుగా. కానీ తను ఏం చేస్తూ వచ్చింది? పరిస్థితులు ఎలాగున్నా మనం ఏం చేయాలా? మనకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అప్పుడే అందుకే మరి యొక్క విశ్వాసము అమూల్యమైనదిగా చేయబడి, అంటే ఎన్ని పరిస్థితులైనా సరే ఏం చేస్తూ వచ్చింది? ఆమె ప్రభు కొరకు నిలబడుతూ వచ్చింది. ప్రభు కొరకు అవన్నీ కూడా సహిస్తూ వచ్చింది. పెళ్ళి కాకుండా పిల్లల కంటే ఏమంటారు సమాజం అనదా? అంటే ఎన్నో విధాలుగా మాట్లాడతారు. ఆ మాటలు మనము వినలేము కదా, ఎన్నో పరిస్థితులు మనం వినింటాం కూడా. అని అలాంటి పరిస్థితులకు కూడా మరి ఏం చేస్తూ వచ్చింది? ఒప్పుకుంటూ వచ్చింది. అంటే నా గర్భమున ఆ యొక్క లోకరక్షకుడు జన్మిస్తున్నాడు, అది చాలు నాకు అని ఆమె ఏం చేస్తూ వచ్చింది? సంతోషంగా ఆ యొక్క మాటను ఆమె అంగీకరిస్తూ వచ్చింది. అంటే అంతటి విశ్వాసం దానిలో కలిగి ఉంటుంది. మన యొక్క విశ్వాసము అన్నీ జరిగినప్పుడు కాదు, ఏమీ లేనప్పుడు మనం ఏం కలిగి ఉండాలంటే విశ్వాసము కలిగి ఉండాలా. కొన్నిసార్లు అన్నీ చూసినప్పటికీ మనం ఏం చేస్తాం? మనలో సరైన విశ్వాసము ఉండదు. అన్ని కార్యాలు చూసినప్పటికీ ఏముండదు, మనలో విశ్వాసం అనేది ఉండదు. అందుకే చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 1:28 చదవండి. 1వ అధ్యాయం 28 వచ్చి, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పింది. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా 1:18 చూడండి. 18 జకర్యా, ఇది నాకెలాగో తెలియను, నేను ముసలివాడను, నా భార్యను బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువార్త వలన నీకు తెలుపుటకును పంపబడుతుంది. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినముల వరకు నీవు మాట్లాడక మౌనివై ఉండు అని అతనితో చెప్పింది. చాలు. ఇక్కడ జకర్యా ఎలిజబెత్ని గురించి 6వ వచనం రాయబడి, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున
నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వీరిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులు. ఇక్కడ ఎవరు అంటే జకరియా, ఎలిజబెత్. జకరియా యాజకుడు తన యొక్క వంతు ప్రకారము ఏం చేయడానికి వెళ్ళినాడంట? ధూపం వేయడానికి వెళ్ళినాడు. ధూపం వేయడానికి వెళ్ళినప్పుడు ధూపం వేస్తుండగానే ఎవరు కనపడినారు? జకరియాకి దేవదూత కనపడింది. దేవదూత కనపడి జకరియాకి చెప్తా ఉంది, నువ్వు ఒక కుమారుణ్ణి కంటావు అన్నప్పుడు ఇక్కడ జకరియా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మేము బహుకాలం గడిచిన వృద్ధులము. 18 వచ్చినప్పుడు జకరియా ఏం చెప్తున్నాడు అంటే, బహుకాలం గడిచిన వృద్ధులము, మా భార్య ముసలిది, ఎలాగ కలుగును, ఇది ఎలాగ జరుగును అని చెప్తున్నాడు. ఎవరు? సకలమైన దేవుని యొక్క ఆజ్ఞలు చేసినప్పటికీ, దేవుని దృష్టికి నీతిమంతులుగా నడుచుకున్నప్పటికీ ఏ విశ్వాసం లేదు? అమూల్యమైన విశ్వాసం ఎవరిలో లేదు? జకరియాలో లేదు. ఇక్కడ మరియకు పెళ్ళైందా? లేదు, పెళ్లి కాలేదు. ఏం చెప్పింది దేవదూత? నువ్వు ఒక కుమారుని కంటావు అని చెప్పగానే ఆమెలో అవిశ్వాసం వచ్చిందా? రాలే. ఏం చేస్తూ వచ్చిందంటే, దేవుని మాట నమ్ముతూ వచ్చింది. దేవుడు ఏమైనా చేయగలడు. ఎవరిలో విశ్వాసం? ఇది మరియలో యొక్క విశ్వాసం. ఇక్కడ జకర్యాకు తెలీదా దేవుడు ఏమైనా చేయగలడని? తెలుసు, కానీ తనలో ఏముంది అంటే అవిశ్వాసం. మేము ముసలివాళ్ళం కదా, ఈ వయసులో మేము పిల్లలు కలగలమా? ఈ వయసులో మాకు పిల్లలు పుడతారా? ఎవరంటున్నారు? జకరియా చెప్పినప్పుడు ఆ దేవదూత చెప్తుంది. ఏమని చెప్తుందంటే 19వ వచనంలో, నీతో మాట్లాడుచు ఈ శుభవర్తమానము నీకు తెలుపుటకు పంపబడి తిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌనివై ఉండదువు. నువ్వు ఏం చేయలే? దేవుని మాట నమ్మలేదు. దేవుని మాట మీద నీకేం లేదు? విశ్వాసము లేదు. విశ్వాసము లేదు కనుక నువ్వేం చేయబడతావు? ఇవి అన్నీ కూడా జరిగేంత వరకు నువ్వు మౌనివై ఉంటావు, నువ్వేం మాట్లాడక ఉంటావు. అంటే మనం కూడా అనేక సార్లు దేవుని కార్యం, దేవుడు ఏమైనా చేయడం అని తెలిసినప్పటికీ మన అవిశ్వాసం వల్ల ఏం చేస్తుంది? ఇది ఏం జరుగుతుందిలే కదా, ఇది జరిగేదేనా, ఇది అయ్యేదేనా అని ఏముంటుంది మనలో? అవిశ్వాసం. ఎలాంటి విశ్వాసం ఉండాలి మనలో? అమూల్యమైన విశ్వాసం. వయసుతో పనిలే కదా. దేవుడు కార్యం చేయాలనుకుంటే అది ఏ వయసులైనా కావచ్చు, దేవుడు ఏం చేయగలడు? ఏమైనా చేయగలడు. ఏ కార్యమైనా ఆయన చేయగలడు. మనలో మనం ఏం చేయాలా అంటే విశ్వాసం మాత్రమే ఉంచాలా. మన పని ఏంది? విశ్వాసము ఉంచడము. అబ్రహాముకు ఏ వయసులో పుట్టాడంటే కుమారుడు? 99 సంవత్సరాలు. చారా కూడా నవ్వింది కదా, ఈ వయసులో నేను బిడ్డను కనగలనా అని. అబ్రహాంలో ఏముంది? దేవుడు ఇస్తాడు, దేవునికి మాత్రమే సాధ్యము. అందుకే ఆదికాండం 18వ అధ్యాయంలో దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మనం అడిగేది కూడా మన అవిశ్వాసాన్ని బట్టి కొన్నిసార్లు మనం ఏం చేస్తాం? మనం అడిగింది పొందం. మన విశ్వాసం ఏం కావాలంటే అమూల్యమైనదిగా కావాలా. అందుకే చూడండి 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం. 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం. చదువుకా? మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కానిడలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరు ఎరుగుదురు. ఏం చేయాలంట? మనము విశ్వాసము గలవారై ఉన్నారో లేదో ఏం చేయాలంట? మనల్ని మనమే పరీక్షించుకోవాలి. మళ్ళీ నాలో ఉన్న విశ్వాసం సరైందా? నేను దేవుని కార్యాలు నమ్ముతున్నానా? దేవుని కార్యముల మీద నాకు విశ్వాసం ఉందా? నా యొక్క విశ్వాసం సరైందా?
3 శ్రేష్టమైనవి ఏంటివి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ శ్రేష్టమైనది విశ్వాసము. ఆ విశ్వాసం బైబిల్లో ఏం రాయబడింది? అమూల్యమైన మీ విశ్వాసము. మన విశ్వాసం ఏం కావాలా? అమూల్యమైనదిగా కావాలి. అమూల్యమైనదిగా కావాలంటే అన్ని పరిస్థితులలో కూడా అదే విశ్వాసం మనలో ఏం కాకూడదు? తగ్గిపోకూడదు. ఆ విశ్వాసాన్ని మనం ఎప్పటి వరకు కాపాడుకోవాలంటే చివరి వరకు కూడా మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి. మరియకు ఏమీ లేదు, ఏం చేస్తూ వచ్చింది? నమ్ముతూ వచ్చింది. దేవుని యందు విశ్వాసం ఉంచుతూ వచ్చింది. ఏది ఏమైనా కానీ నా కడుపులో ఎవరు పుట్టాలా? లోకరక్షకుడు జన్మించాలా అనే యొక్క విశ్వాసంతో ఆమె ఎదురు చూస్తుంది. ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి ఆమె ఏం చేస్తూ వచ్చింది? యేసు ప్రభువుని తన యొక్క గర్భంలో జన్మిస్తూ వచ్చినాడు. ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి, ఆమె యొక్క పవిత్రమైన జీవితాన్ని బట్టి మన విశ్వాసం ఏం కావాలా? అమూల్యమైన విశ్వాసముగా ఉండాలి. రెండోది ఎవరి విశ్వాసము? మరియా విశ్వాసము. మరియా విశ్వాసము నీవు నేను కలిగి ఉండాలా. అదే చూస్తే 2 కొరింథీ 11:28 చూడండి. 11వ అధ్యాయం 28వ వచనం. సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. తర్వాత చదువు. ఇక్కడ ఏం కలుగుతూ వచ్చిందంట? ఆ అమూల్యమైన విశ్వాసం మరియలో చూస్తూ వచ్చి. మూడోదిగా ఎవరి విశ్వాసం అంటే మర్దలేని మరియా. ఏ మరియా? మరియా. మరియం అంటే యేసు ప్రభుదని. మర్దలేని మరియం అంటే ఇంకొక మరియా. చూడండి లూకాసు వార్తలు 8వ అధ్యాయంలో ఆమె గురించి రాబడి. 8వ అధ్యాయం 2వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 2వ వచనం. 8వ అధ్యాయము 2వ వచనం. 12 మంది శిష్యులను పవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యముల వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు. చాలు. ఏ మరి అంట? మగ్దలేని మరి. ఈమె ఎన్ని దయ్యాలు పట్టాయంటే మాకు? 7 దయ్యాలు. ఈమె యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క దయ్యాలన్నీ కూడా వెళ్ళగొట్టబడుతూ వచ్చినాయి. అంటే లోక సంబంధమైన ఆ యొక్క దురాత్మల చేత ఆమె పీడింపబడుతున్నప్పుడు ఎవరి దగ్గరికి వచ్చింది? యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఏం చేస్తూ వచ్చినాడు? ఆ దయాలన్నీ కూడా వెళ్ళగొడుతూ వచ్చినాడు. ఆమెలో అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఆమెలో ఏ విశ్వాసం ఉందంటే అమూల్యమైన విశ్వాసం, బలమైన విశ్వాసం. ఇప్పటి నుంచి ఆమె దేవుని యొక్క కార్యాల విషయమై, దేవుని యొక్క విషయమే ఆమె ఎంతో ఆసక్తి కలిగి ఉంటుంది. ఎవరు? మగ్దలేని మరియా. ఈమె యొక్క విశ్వాసం ఎక్కడి దాకా ఉందంటే చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం. చాలు. ఎక్కడికి వెళ్తూ వచ్చిందంట మగ్దలేని మరియా? అంటే యేసు ప్రభు ఉన్న దినాలు ఆమె దయాలు వెళ్ళగొట్టబడిన తర్వాత ఎవరిని వెంబడిస్తూ వచ్చింది? యేసు ప్రభుని వెంబడిస్తూ వచ్చింది. ఆయన చేసే కార్యములు ఆమె చూస్తూ వచ్చింది. యేసు ప్రభు చెప్తూ వచ్చినాడు, నన్ను సిలువ వేస్తారు, నేను 3వ దినాన లేస్తాను. ఆ మాటలు తన హృదయంలో ఆమె భద్రపరుచుకుంటూ వచ్చింది. ఆ మాటలు తన హృదయంలో ఉంచుకొని అదే విశ్వాసంతో ఆమె దేవుని కొరకు జీవిస్తూ వచ్చింది. యేసు ప్రభుని సిలువ వేసినారు. అయితే 3వ దినాన ఆయన లేస్తాడని చెప్పినాడు కదా. 3వ దినాన ఏ దినం వచ్చింది? ఆదివారం. ఏం చేస్తూ వచ్చిందంట? ఆదివారమున తెల్లవారినప్పుడు మగ్దలేని మరి ఎక్కడికి వెళ్తూ వచ్చింది? సమాధి దగ్గరికి వెళుతూ వచ్చింది. స్త్రీ లేని వారు సమాధి దగ్గరికి వెళ్తారా? ఇప్పుడు వెళ్తున్నారు కానీ అప్పుడు వెళ్ళేవాళ్ళ? నేను చిన్నపిల్లలు అప్పుడు సమాధుల దగ్గరికి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు, స్త్రీలు వెళ్ళేవాళ్ళు కాదు. ఎంతసేపు అయినా ఇంటి దగ్గరే చూసేవాళ్ళు, సమాధి దగ్గర దాకా వెళ్ళేవాళ్ళు కాదు. ఇంకా అప్పుడు ఎట్లుండాలా? అయితే ఈ మగ్దలేని మరియా ఎక్కడికి వెళ్ళిందంట? ఇంకా తెల్లవారకు మునిపే ఎక్కడికి వెళ్ళిందంటే యేసు ప్రభు చెప్పినాడు కదా ఆయన లేస్తానని చెప్పి, ఆయన లేచినాడేమో అని చెప్పేసి ఏం చేస్తూ వచ్చింది ఆమె? అక్కడికి వెళుతూ వచ్చింది. ఎంత విశ్వాసం కదా, దేవుని గురించి ఎంత ఆసక్తి మగ్దలేని మరియలు. ఆయన్ని
చూడాలా, ఆయన లేస్తానని చెప్పినాడు కదా, నేను చూడాలని ఎంత ఆసక్తి మనలో ఏముండాలా? ఆయన దేహాన్ని ఆయన చూడాలని ఆమె ఎలాగైతే ఆసక్తి, ఆయన చూడాలని ఎంతైతే విశ్వాసం ఉంచిందో, నీవు నేను కూడా ఏం కలిగి ఉండాలి? యేసు ప్రభుని చూడడానికి ఆమెలో ఆసక్తి, విశ్వాసం ఉంది. మనము ఎవరిని చూడాలని ఆసక్తి? దేవుని మందిరం. ఇప్పుడు మనం యేసు ప్రభు ఉన్నాడు మనం చూడడానికి. ఎక్కడ చూడాలి మనం? యేసు ప్రభుని దేవుని మందిరంలో చూడాలి. మరి మనమేమి ఉండాలా? ఇంకా తెల్లవారకు మునిపేంటి పెందలాడే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలా? కనబడాలా, యేసు ప్రభు నేను చూడాలా, ఆయన సన్నిధి నేను చూడాలా అనే ఆశ నీలో నాలో ఉండాలా. ఆయన అయితే చూడాలని ఎలాగైతే ఆసక్తి కలిగి ఉంటూ వచ్చిందో, అందరికంటే ముందు వచ్చిందంట. ఎక్కడికి? సమాధి దగ్గరికి ఆయన చూడాలి. మొదట ఎవరికి కనపడినాడు? యేసు ప్రభు మగ్దలేని మరియకు కనబడినాడు. ఇంకా చూడండి ఆమె గురించి చెప్పట్టు వచ్చింది. యోహాను సువార్త 20:15. యోహాను సువార్త 20:15. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయనతో తోటమాలి అనుకుంది, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పింది, నేను ఆయనను ఎత్తుకొని పోయినని చెప్పింది. చాలు. ఎవరు చెప్తున్నారు? మగ్దలేని మరియ చెప్తుంది. ఆయన తోటమాల అనుకొని యేసు అప్పటికే లేస్తున్నాడు. ఆయన తోటమాల అనుకొని ఇక్కడ ఆయన్ని యేసు ప్రభుని సమాధి చేశాం కదా, ఆయన నువ్వు ఎత్తుకొని పోయినా, ఇక్కడ లేడు. ఆయన సమాధిలోకి వచ్చి చూసింది, అక్కడ ఆయన కనబడలే. ఆయన చూడంగానే ఆయన తోటమాల అనుకొని అయ్యా నువ్వు ఆయన్ని ఎక్కడ తీసుకెళ్ళి పెట్టినావో నాకు చెప్పు, నేను ఎత్తుకొని పోతాను. ఎత్తుకోపోగలను? 5-6 సంవత్సరాల పిల్లల్ని మనం ఎత్తుకోవాలంటే మన వల్ల కాదు. మరి యేసు ప్రభుని ఎత్తుకోవడానికి ఆమె వల్ల అవుతుందా? కాదు. కానీ ఆమెలో ఉన్న ఆసక్తి, ఆమెలో ఉన్న విశ్వాసము, అర్థమైందా మీకు? ఆమెలో ఉన్న ఆసక్తి, ఆమెలో ఉన్న విశ్వాసం. ఆయన ఎత్తుకొని పోలేదు కానీ, అంటే ఆమెకి అంత ఆసక్తి ఉంది. ఆయన చూడాలా, ఆయన లేస్తానని చెప్పినాడు కదా, ఆయన ఎక్కడ పెట్టినారో చూడండి. ఎంత విశ్వాసం, ఆమె యొక్క విశ్వాసం ఎంత గొప్పది, ఎంత అమూల్యమైన విశ్వాసం మగ్దలేని మరియది కదా. అటువంటి విశ్వాసం మనం కలిగిన, అంటే ఆయన గూర్చి ఆమెకి చింత కదా, ఆయన ఎత్తుకొని పోయినారు కదా, ఆయన లేస్తాడు, ఆయన చూడాలా అనే ఆసక్తి. అందుకే మనకు ఎవరి మీద ఆసక్తి ఉండాలా అంటే దేవుని ఇంటి మీద ఆసక్తి ఉండాలా, దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి, దేవుని యొక్క కార్యాల విషయంలో మనం ఏం కలిగి ఉండాలా? ఆసక్తి కలిగి. మనం చేయలేకపోవచ్చు కానీ మనలో ఏముండాలా? ఆసక్తి ఉండాలి. ఈమె ఎత్తుకొని పోగలదా యేసు ప్రభుని? కానీ ఆమెలో ఉన్న ఆసక్తి ఏమంటుంది? నేను ఎత్తుకొని పోతా, ఎక్కడ పెట్టినావు చెప్పాయి అంటుంది. ఇంత గొప్ప విశ్వాసం, అలాంటి విశ్వాసము కలిగి ఉండాలా. అందుకే అపోస్తుడైన పౌలు కూడా అంటాడు, మనలో ఏముండాలంటే అమూల్యమైన విశ్వాసము, ఆయన గూర్చి ఆమె ఆసక్తి కలిగి ఉంటూ వచ్చింది. మనం కూడా ఏదైనా అడిగినప్పుడు ఎలాగ చేయాలా? ఆసక్తితో చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మన యొక్క విశ్వాసం ఏముండాలా? అమూల్యమైనదిగా ఉండాలి. మన ప్రార్థనకి కూర్చున్నప్పుడు మనం చేసే ప్రార్థన దేవుడు నాకు ఇస్తాడు అనే యొక్క విశ్వాసం వల్ల ఉండాలి. మనం అనేకసార్లు ప్రార్థన చేస్తాం, అనేకసార్లు అడుగుతాం, కానీ చిన్నపిల్లలకున్న విశ్వాసం కూడా మనకు ఉండదు కదా. ఎవరికున్న విశ్వాసము? చిన్నపిల్లలకున్న విశ్వాసం కూడా మనకు ఉండదు. అందుకే మనము అనేకసార్లు అడుగుతాం, కానీ ఏం వాటిని మనము పొందుకోలేము. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు మనతో పాటు ఎవరు రావాలా? మన పిల్లలు కూడా రావాలి. పిల్లలు ప్రార్థన చేస్తే ఎవరు వింటారు? దేవుడు వింటాడు. వాళ్ళు ఏంటంటే, మా తల్లిదండ్రులు మనల్ని ఏం చేస్తారు? వాళ్ళకి కావాల్సింది అడిగినప్పుడు ఏం చేస్తారు? అడిగింది వాళ్ళు ఏదైతే అడుగుతారో ఇచ్చిన దాకా పోతారా? వారికి ఏమి నమ్మకం? మమ్మీ ఇస్తుంది, మా డాడీ నేను కొంతసేపు ఏడ్చిన అంటే ఏం చేస్తారు? ఇస్తారు. ఇస్తామేమో వాళ్ళ దెబ్బ తట్టుకోలేక, వాళ్ళని భరించలేక వాళ్ళు అడిగింది ఇస్తాం. మన దగ్గర లేకపోయినా సరే, ఎవరినో ఒకరిని పక్కన వాళ్ళని అడిగైనా సరే వాళ్ళు అడిగింది ఏం చేస్తాం? కొని ఇస్తాం. అంటే వాళ్ళ నమ్మకం, మా మమ్మీ ఖచ్చితంగా ఇస్తుంది, మా డాడీ
ఇస్తాడు. మనలో కూడా ఏముండాలా? అది విశ్వాసము ఉండాలి. అందుకే ఇక్కడ అపోస్తుల కార్యంలో ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఒక చిన్నది వెళ్తూ వచ్చింది చూడండి. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 5వ వచ్చింది. 12 చెరసాలలో ఉంచబడను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఏ రోజు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా 12వ వచ్చింది. దాదాపు అదే కాలమందు రాజైన 12వ వచ్చిన ఆలోచించుకొని అతడు మార్కు అని పేరు అనుమారు పేరు గల ఎగోను తల్లి అయిన మరియా ఇంటికి అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండెను. అతడు తలరాపికి తలుపు తట్టుచుండగా రోదో అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చింది. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలుస్తుంది. చాలు, వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. సంఘం కదా, సంఘం ఏం చేస్తుంది? ఆసక్తితో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు. కానీ వారిలో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు, కానీ వారిలో ఏం లేదు, సరైనదిగా లేదు. అందుకే ఇక్కడ రోది అయితే విశ్వాసంతో ఉంది. తలుపు తడుతూ ఉంటే ఎవరో తడుతున్నారని వీళ్ళు అనుకుంటున్నారు. రోది అయితే ఏం చెప్తుంది? ఖచ్చితంగా పేతురే వచ్చినాడని పదే చెప్తుంది. పేతురే డోరు తట్టేది ఎవరు? పేతురే. అంటే చిన్నదానిలో ఎంత విశ్వాసం. సంఘము విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనం అడిగింది ఇస్తాడు. విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? మనం అడిగేది ఏదైనా సరే ఇస్తాడు. మర్దలేని మరియ లాంటి విశ్వాసం మనలో కలిగింది. మొదట ఎవరి విశ్వాసము? రూతు లాంటి విశ్వాసము కలిగింది. ఒక్కసారి మన లోకాన్ని విడిచిపెట్టి జీవం కలిగిన దేవుని వెంబడించడానికి విశ్వాసం ఉంచుతూ వచ్చిన ఆ విశ్వాసాన్ని ఏం చేయాలా? చివరి వరకు కూడా ఆ యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. అర్థమైందా? రెండోది మరియ విశ్వాసము. ఎప్పుడు విశ్వాసం వచ్చింది మరియ? ప్రతికూలమైన పరిస్థితులలో ఆమె ఏం చేస్తూ వచ్చింది? విశ్వాసం వచ్చింది. ఆమె కన్యక కుమారుని ఎలా కనగలదు? అయినా దూత చెప్పింది కదా, ఏం చేస్తూ వచ్చింది? దూత మాట నమ్ముతూ వచ్చింది. దేవుడు ఏమైనా చేయగలడు. తర్వాత పరిస్థితులు ఎలాగైనా ఉన్నాయి, నా ద్వారా ఏం కావాలా? దేవునికి మహిమ రావాలి. దేవుని చేతిలో నేను ఒక పాత్రగా వాడబడాలా అనేక విశ్వాసము ఎవరిది? రూతుది, మరియది. మూడోది ఎవరి విశ్వాసము? మర్దలేని మరియా. ఎప్పుడు అంటే ఎప్పుడైతే ఆమె లోకము నుంచి అనేకమైన పరిస్థితులు చేత పీడింపబడుచున్న ఆ యొక్క మర్దలేని మరియా ఏం చేస్తూ వచ్చింది? విడిపింపబడినాక ఎవరిని వెంబడిస్తూ వచ్చింది? యేసు ప్రభుని వెంబడి. ఎప్పటి వరకు? ఆయన సిలువ వేయబడేంత వరకు వెంబడిస్తూ వచ్చింది. సిలువ వేయబడినాడు, అయినా ఆమెలో ఉన్న విశ్వాసం ఏం కాలే? ఎంత మాత్రం కూడా చెలించలే. ఎంత మాత్రం కూడా ఆమెలో ఏం లేదు? అవిశ్వాసము లేదు. అందరైతే బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు, యేసు శిష్యులైన వారు. కానీ ఆమె ఏం చేస్తూ వచ్చిందంట? పెందలాడు ఎక్కడికి వెళ్ళింది? ఆయన సమాధి దగ్గరికి వెళ్ళింది. ఎవరు కనపడినంట? మొదట మర్దలేని మరియ కనపడితే ఆమె ఏం చేస్తుంది? వెళ్ళి ఆ యొక్క యేసు శిష్యులకి చెప్తూ వచ్చింది. అలాంటి విశ్వాసం నీవు నేను కలిగి అనేకమైన గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించినాడు. వాటిని చూసి కూడా మనం ఏం చేస్తాం? కొన్నిసార్లు అవిశ్వాసంతో ఉంటాం. కానీ ఒక్కసారి ఏదైనా దేవుడిని జీవితంలో జరిగించినప్పుడు అది జరిగించిన దేవుడు మరలా నువ్వు అడిగేది చేయడా? చేస్తా. మనలో ఏముండదు. అప్పుడు ఏదో జరిగిపోయింది, ఇప్పుడు జరుగుతుందని ఏముంది? అవిశ్వాసంతో. అవిశ్వాసం ద్వారా దేవుని కార్యాలు మనం చూస్తామా? చూడండి. ఏ విశ్వాసం కలిగి ఉండాలి మనము? అమూల్యమైన విశ్వాసం. చివరిగా 1 పేతురు అదే భాగాన్ని చదువు. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం మాటను చదివి ప్రార్థన. 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షను శుద్ధపరచబడింది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు
ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఏ విశ్వాసం అంట? మూలమైన విశ్వాసం కలిగి ఉంటే ఎప్పుడు వస్తుందంట మనకి? యేసు ప్రభు యొక్క రాకడలో లేదా మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు విశ్వాసాన్ని బట్టి ఏమొస్తుందంటే మెప్పు, మహిమ, ఘనత. ఎందుకు అంటే ప్రతికూలమైన పరిస్థితులలో మనం ఆయన కొరకు నిలబడినప్పుడు అన్నీ బాగుంటే కాదు, ప్రతికూలమైన పరిస్థితులు ఆయన కొరకు మనము నిలబడే వారముగా ఉండాలి. అటు అమూల్యమైన విశ్వాస జీవితంలో మనం ముందు కొనసాగినట్లు ప్రార్థన చేసుకున్నాం.